నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తాజా రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15 ఉచిత బస్సుల ప్రారంభ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సూచన. నైపుణ్యాల పెంపు ద్వారానే యువతకు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నామన్న మంత్రి నారా లోకేష్. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అందరం కష్టపడి పనిచేస్తున్నామని వ్యాఖ్య. వైసీపీ నేతలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం వైసీపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తుందని ఆగ్రహం. రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నామని సీఎం అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని శక్తికి మించి అమలు చేస్తున్నామని, కానీ కొందరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల చేసిన శ్రమంతా వృధా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వానికి ఉన్న గుడ్ విల్ ను మళ్లీ జీరోకి తీసుకొస్తున్నారని అన్నారు. ఇది మంచి పరిణామం కాదని చెప్పారు. తప్పులు దిద్దుకోకపోతే నష్టపోతామని హెచ్చరించారు. సచివాలయంలో కేబినెట్ భేటీ అనంతరం కేబినెట్ సహచరులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరైనా సరే తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. పొరపాట్లు జరిగితే వెంటనే సరిదిద్దుకోండి అని దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు 24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశమయ్యామన్నారు. వారు చేసిన పొరపాట్లను చేసినప్పుడు అంగీకరించి సర్దిద్దుకుంటామని చెప్పారు. బీజేపీ, జనసేన పెద్దలు కూడా వారి వారి ఎమ్మెల్యేలతో ఇలాంటి ముఖాముఖి మొదలు పెడితే బాగుంటుందని సూచించారు. అంతర్జాతీయ పరిణామాలు రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను సీఎం కేబినెట్ ముందుంచారు. మారుతున్న నూతన పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా నైపుణ్యాలను మార్చుకోలేకపోతే అవకాశాలను అందిపుచ్చుకోలేమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వచ్చిన మార్పును ఆహ్వానించి అందుకు అనుగుణంగా సిద్ధం అవ్వాల్సిందేనని, అప్పుడు నూతన ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాలు సైతం ఇదే స్పష్టం చేశాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా మార్పును ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సోలార్, విన్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వానిధి ఇనిషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అందరం కష్టపడి పనిచేస్తున్నట్లుగా చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. గ్రీన్ ఎనర్జీలో ఉద్యోగాల కల్పనకు అవసరమైన నైపుణ్య శిక్షణను తాము అందిస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్య పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. ఈ విషయంలో పరిశ్రమ వర్గాలు సైతం తమకు సూచనలు, సలహాలు అందజేయవచ్చన్నారు. దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేయడం, సౌర పవన శక్తికి నైపుణ్య హబ్గా ఏపీని తీర్చిదిద్దటమే కాదు, ప్రపంచ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. The mandate was very clear. Create jobs. In fact, we are probably the very first political establishment that made a promise that we will create 20 lakh jobs in 5 years. So this requires greater collaboration across ministries, ministers, to work together of creating a vibrant ecosystem. As a state, we believe that one state, one capital, but development should be decentralized. And as the IT and electronics minister, I truly believe the importance of clusterization. This is where we believe the importance of integrating the private sector and then the end potential job seeker. We need to come together. As a government, on September 1st, we are launching a portal called Naipunyam. Naipunyam would be a middleware, if I may. So on one side, we have companies who are well represented here. On the other side, we have youngsters who are looking for jobs. And we want to now integrate them on this portal. And we are also going to bring, a Skill Development Corporation, CDAP and various institutions that look at skill upgradation to come in and look at what kind of interventions we need to do to upgrade the skills. So as Ritvika just shared, it is very, very important that we all come together. It's not going to be a simple Lokesh's job or Andhra Pradesh government job. Together we need to do this. Together we need to fuel the global requirement of, talented youth. I was talking to my counterpart from the Middle East, various other countries in the Middle East. And they gave me a clear indication that we are ready. Here also we are looking at renewable energy in a very big way, but we don't have trained manpower, we don't have skilled manpower, we don't have technicians. If the state is willing to take up the initiative to train, give them the certification and guarantee the quality, we are willing to absorb people. And that is where I request Swaniti also to take up the initiative that it's not just about India, but it's actually going to be about fueling the global green revolution.
You know, it's very exciting times we live in. We are all talking about AI. We're talking about green hydrogen. We're talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. We're all talking about losing jobs. We're all talking about how AI can transform the entire IT sector, where basic programming would no longer be relevant. See, if you go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where they were ready to embrace that revolution. So wherever people have resisted change, they lost jobs. As simple as that. So what is important for India and especially for Andhra Pradesh is we have to embrace change. As Education Minister, it is my responsibility to revamp the entire curriculum, which I've already done. And a curriculum should have AI, quantum computing as a requirement. It could be across sectors. And in government ITIs, they are now training youngsters to look at the opportunities available in the green sector. You know, I believe that green sector has a completely different opportunities for us, which is providing jobs to women. Providing jobs to women in their villages, in their mandal, in their constituency. This for me is very, very important. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం వైసీపీ నేతలకు కంటిపై కునుక లేకుండా చేస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు. అధికారులను వైసీపీ బెదిరిస్తుందని రెడ్ బుక్ ను మడిచి ఎక్కడో పెట్టుకోమన్నారు. ఇప్పుడు అదే రెడ్ బుక్ చెప్తే వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నాని, పేర్ని నాని నోటికొచ్చినట్లుగా మాట్లాడారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో ఎవరెంత తీసుకున్నారో తేలాలని డిమాండ్ చేశారు. అరెస్టులు ఎలా చేస్తారని జగన్ అంటున్నారని, తన పాలనలో ప్రశ్నిస్తేనే అరెస్టులు ఎలా చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మా పార్టీ ఎమ్మెల్యేలు తలెత్తుకుని గ్రామాలకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ఏదైతే ప్రతిపక్షం లేని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలన్నీ కూడా మరి వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నాం. సంక్షేమం అభివృద్ధి అనేది సంపాడులో తీసుకెళ్తా ఉన్నాం. ఏదైతే సూపర్ 6 అమలు చేయలేరు, అది సాధ్యమైన పని కాదు అని చెప్పి ఈ ప్రతిపక్షాలు అలర చేస్తూ ఉన్నాయో, మరి ఈ రోజున ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి అనే పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్లో 7,000 రూపాయలు కూడా పట్టడం జరిగింది. అలాగే ఉచిత సిలిండర్లు కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉంది. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి పిల్లలు కూడా ఇస్తామన్న రోజున మరి వాళ్ళందరూ కూడా ఎగతాళి చేయటం మీరు చూశారు. జగన్ గారు కూడా వెకిల్ చేష్టలు కూడా మీడియా ముందుకు వచ్చి చేయటం మనందరం చూసాం. మరి ఈ వెకిల్ చేష్టలుగానే మిగిలిపోయి వాళ్ళందరూ అపహాస్యపాలు అయ్యారు. ఈ రోజున మేము సుపరిపాలనలో తొలి అడిగి వెళ్తుంటే ఎక్కడైనా సరే జనం నీరాజనాలు పడతా ఉన్నారు. వాళ్ళు ఏదైతే జనం మధ్యకి వెళ్తే అలరలు జరిగిపోతాయని పిచ్చ అపోహతో మరి ఎన్నో మాట్లాడుకుని వచ్చారు. మరి ఈ రోజున జగన్ సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఎన్ని కాన్స్టిట్యున్సీ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా సగౌరవంగా తలెత్తుకుని మేము వెళ్ళగలుగుతా ఉన్నాం. ఈ స్త్రీ శక్తిలో ఏదైతే ఉచిత బస్సు ఉందో సుమారు రాష్ట్రంలో ఉన్న 11,800 బస్సుల్లో 74% బస్సులన్నీ కూడా ఈ ఉచిత బస్సు అయ్యేలాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా అతి త్వరలో 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత కరెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళందరికీ. అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వ్యవస్థ ప్రతి కులం ఆ కుల వృత్తులు అన్నీ బాగుండాలని కోరుకునే మనిషి. గతంలో కూడా ఆదరణ అనే పథకంతో కుల వృత్తికి పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మాత్రమే. జగన్మోహన్ రెడ్డి విచిత్రంగా ప్రవర్తించడం ప్రజలందరూ కూడా అయోమయం పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే అధికారుల్ని తమ పనులను తాము చేసుకోకుండా మా వాళ్ళని అరెస్ట్ చేస్తే బట్టలు ఉడగొడతాం, మేము వస్తున్నామనే తప్పుడు సంకేతాన్ని వాళ్ళు ఇచ్చుకుంటా ఉన్నారు. ముందుగా వాళ్ళకి ప్రతిపక్షం లేదు అనే మాట మర్చిపోతా ఉన్నారు. ముందు ప్రతిపక్షంలో రావడానికి ట్రై చేయడం మానేసి నెక్స్ట్ టైం ఏదైనా ప్రతిపక్షంలోకి రావడానికి ట్రై చేయాలి తప్ప దొంగలే దొంగ అన్నట్టు నిన్న కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో వ్యక్తిని అరెస్ట్ చేస్తే, లేకపోతే అలా అన్యాయంగా కేసులు ఎలా పెట్టేశారని అయ్యని మాట్లాడుతారు. ఎవరు ఆరోగ్యం పాడవకూడదని చెప్పి 99 రూపాయలకి న్యాయమైన మందు అందిస్తూ ఉన్నాం. ఆ రోజు కనీసం ప్రతిదీ డిజిటల్ పేమెంట్ పెట్టి ఓన్లీ మనీ ట్రాన్సాక్షన్ అనేది
ఈ యొక్క లిక్కర్ పాలసీలో పెట్టడం జరిగింది. తద్వారానే అర్థమవుతా ఉంది అవినీతి ఎంత జరిగిందనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రజలందరికీ తెలుసు వీళ్ళు అవినీతి చేశారని. ఇసుకను బంగారంలో అమ్మారు, రకరకాల విన్యాసాలు చేసి రెడ్ బుక్ పాలన వస్తుంది, రెడ్ బుక్ అనేది మీ పేర్లు నమోదవుతున్నాయి అవినీతి చేసిన వాళ్ళు అన్న రోజున మడిచి ఎక్కడో పెట్టుకోమన్నారు. ఈరోజు ఆ రెడ్ బుక్ పేరు చెప్తుంటే వాళ్ళకి నిద్రలు పట్టట్లే. ఒకడు బాత్రూంలో కాలు జారి పడిపోతున్నాడు, వాడికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. రకరకాల విన్యాసాలు చేశారు. మరి కొడాల నాని, పేరు నాని కానీ పిచ్చి కుక్కల్లో మురిగారు. మరి ఈ రోజున వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి ప్రతి క్షణం భయపడుతూ బతకవలసిన పరిస్థితి. భయపడుతుంది ఏదో చేస్తామని రెడ్ బుక్ గురించి కాదు, వాళ్ళు చేసిన అవినీతి గురించి. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, అరకు భవానీ ఐలాండ్ లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 900 కోట్ల ఏపీ BDCL రుణాలకు ప్రభుత్వం హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వైష్ణవి ఇన్ఫ్రా కంపెనీకి 25 ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానంకు భూమిని ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ 5 కేటగిరీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. దీంతో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఇలా 8,456 బస్సులు ఉచిత ప్రయాణం అమలవుతుందని వివరించారు. ఈ పథకం అమలుతో తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృష్ట్యా ఆయా సంఘాలతో చర్చించి సమస్య పరిష్కరించాలని సీఎం ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి. ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి. మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 122 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఈ పథకం కవర్ అవుతుంది. లాస్ట్ది మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్. దీని మూలంగా ప్రతి ఫ్యామిలీకి కూడా నెలకి 800 నుంచి 1000 రూపాయలు సేవ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్. తర్వాత జీసీసీ ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తారో, గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ నిర్మాణం చేస్తారో, వాళ్ళు ముందే 20% ఫ్లోర్ ఏరియాకి యాంకర్ టెనెంట్స్ని తీసుకొస్తే వారికి కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. వైజాగ్, అమరావతి, తిరుపతి ఎక్కడైనా సరే వారి ఇష్టాలను బట్టి. యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సేవల నాణ్యతను పెంచుకోవడానికి మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందమైన టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి. అరకు కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, లేకపోతే మన భవానీ ద్వీపంలో కానివ్వండి, ఇటువంటి 22 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఏపీటీడీసీ టూరిజం డెవలప్మెంట్ ఏపీటీడీసీ వారు హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా సరిగ్గా నడవట్లేదని, వాటిని ఇంకా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో కొత్త పెద్ద పేరెన్నిక గల హోటలియర్స్ని, హోటల్ ఇండస్ట్రీలో, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా కొన్ని అర్హతలు నిర్ణయించి, అంటే కనీసం 3 నగరాల్లో రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్వహిస్తూ ఉండాలి. 3 సంవత్సరాల పాటు వరుసగా అవి ఆపరేషన్లో ఉండాలి. వాళ్ళు ఏదైతే హోటల్స్ రన్ చేస్తున్నారో అవి 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా రన్నింగ్లో ఉండాలి. గత 5 నుండి 7 సంవత్సరాల్లో వీరి యాన్యువల్ టర్న్ ఓవర్ తాము చేపట్టే ప్రాజెక్టుకి సమానంగా ఉండాలి 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో. అదేవిధంగా స్టార్ రేటింగ్ కలిగి ఉండాలి.
కనీసం 418 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్న సంస్థలకి దీనికి అర్హులు. వీరు హోటల్, రిసార్ట్స్, రెనోవేషన్, అప్గ్రేడేషన్ తదితర కార్యకలాపాల్లో ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండాలి. ఇటువంటి సంస్థల్ని మరి ఆహ్వానించి రేపు 33 ఇయర్స్కి వీరికి లీజ్కి ఇవ్వటానికి ఈ ప్రతిపాదన చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అవసరమైతే ఈ లీజ్కి ఇచ్చిన తర్వాత అడిషనల్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ చేయడానికి కూడా అప్పుడు పరిస్థితులను బట్టి ఫీజు నిర్ణయించి అవకాశం కూడా ఇస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను. వైష్ణవి ఇన్ఫ్రా వెంచర్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ తిరుపతి గ్రామీణ ప్రాంతంలోని పేరూరు గ్రామంలో ఏపీటీఏ 24.68 ఎకరాస్ భూమికి బదులు టీటీడీకి చెందిన 25 ఎకరాల భూమిని ఇచ్చే ప్రతిపాదన కూడా ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అనంతపురం జిల్లా లేపాక్షిలో గరుడ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా సంస్థ చైర్మన్ ఆర్ వెంకటరమణ తెలిపారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం 2 ఎకరాల భూమి కేటాయించుగా మరో యూనిట్ ను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గరుడ సంస్థ చైర్మన్ ఆర్ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కర్ణాటకలోని చిక్బళ్లాపుర జిల్లా కైవారాలో ఈ తయారీ కేంద్రం ఉందని 2017లో ఈ యూనిట్ ను నెలకొల్పామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం 2 ఎకరాల భూమి కేటాయించుగా మరో యూనిట్ ను నిర్మిస్తున్నామని, ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో కూడా 6 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా వెల్లడించారు. సుమారు 100 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, 500 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. గరుడలో తయారైన గృహ ఉపలంకరణకు రాష్ట్రంలో 400 మంది డీలర్లు ఉన్నారని వెంకటరమణ తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ కు ప్రభుత్వం సహకరించాలని కోరారు. సో గరుడా మార్ట్ అన్న కంపెనీ G+ అన్న బ్రాండ్ను హోమ్ అప్లయన్సెస్ లో కర్ణాటక నుంచి గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నటువంటి ఒక కంపెనీ ఇవాళ ఇక్కడ మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా, ఇప్పుడు సత్యసాయిగా కన్వర్ట్ అయినటువంటి జిల్లాలో చిలమతూరు దగ్గర దాదాపుగా ఒక 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా రావాలని, దాదాపుగా అన్ని రకాలైనటువంటి హోమ్ అప్లయన్సెస్, వైట్ గూడ్స్, ఎస్పెషల్లీ ప్రీమియం ప్రోడక్ట్స్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్, ఎల్ఈడి టీవీ, ఎయిర్ కండిషన్, కూలర్స్, ఇలా ప్రీమియం ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తేవాలని చెప్పని ఒక తెలుగు కంపెనీ ఎక్కడో కర్ణాటకలో ఉండి 7 సంవత్సరాలుగా సక్సెస్ అవుతున్నటువంటి కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రావాలి. నా రాష్ట్రానికి, నేను పుట్టి పెరిగినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం, ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కనీసం ఒక 500 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో అక్కడ ఒక పెద్ద హబ్ లాగా రావాలని కోరుకుంటున్నాను. అందుకు తగ్గ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, ప్రతి డిజైను మేము రెడీ చేసుకున్నాము. ఈ విషయమే మేము గవర్నమెంట్తో కూడా చర్చించి రిక్వెస్ట్ చేస్తున్నాము. దేవుడు మాకు అక్కడ అవకాశం ఇస్తే కనీసం అంటే 100 కోట్ల ప్రాజెక్టు ఖచ్చితంగా వస్తుందండి. ఒకే స్టేజ్లో ఒకే స్టేజ్లో రాదు. ఐ హోప్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. డిఫరెంట్ స్టేజెస్లో వస్తుంది. 5 years డౌన్ ద లైన్ 100 crores ప్రాజెక్ట్ రావడమే కాకుండా కనీసం అంటే మా అంచనా ప్రకారం 750 కోట్ల టర్నోవర్ చేయగలిగే కెపాసిటీ మేము తేగలము. కేవలం డొమెస్టిక్ బిజినెసే కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మా ప్రొడక్ట్స్కి, డిష్ వాషర్కి ఎస్పెషల్లీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఈ పేటెంట్ రైట్స్ని బేస్ చేసుకొని దాదాపుగా 18 కంట్రీస్కు మేము ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ మాకు రష్యా కంపెనీతో కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి ఎక్స్పోర్ట్స్కి. ఎస్పెషల్లీ వాళ్ళు ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కనుక మనకు సక్సెస్ అయితే ఎక్స్పోర్ట్స్ అనేది మనకు ఇంకొక మోటో అవుతుంది. మనకు ఉన్నటువంటి ఛానల్స్, సేల్స్ ఛానల్స్ ఏదైతే డీలర్స్, డిస్ట్రిబ్యూషన్, రిటైల్ అండ్ ఈ కామర్స్తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా మనకు మోటో అవుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని మేము 100% కాన్ఫిడెన్స్తో 5 సంవత్సరాల లోపల 750 కోట్లు టచ్ చేయగల టర్నోవర్ టచ్ చేయగల కంపెనీగా మేము రాబోతున్నాము. మాకు ఆ కెపాసిటీ ఉందండి. మేము ఆల్రెడీ మార్కెట్లో గత 7 సంవత్సరాలుగా ఉన్నాము. ఒక మంచి కంపెనీని, ఒక తెలుగు కంపెనీని ఎంకరేజ్ చేయండి. ఒక తెలుగువాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక కంపెనీ పెడితే అది దేశానికే ఒక ఐకానిక్ లాగా ఉంటుంది. పాయకాపురంలో వేంచేసి ఉన్న జై సంతోషమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు పేర్కొన్నారు. భక్తులందరూ అమ్మవారి ఉత్సవాల పాల్గొనాలని ఆయన కోరారు. ఉత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు.
జై సంతోషి మాత ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు కమిటీ సభ్యులు పాల్గొని ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలియజేశారు. ఈ నెల 9వ తేదీ శనివారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం, 6 గంటలకు అమ్మవారికి విశేషాలంకరణ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కుంకుమ పూజ, మహా నైవేద్యం, పూజ్య స్వామీజీలకు సత్కారం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, హాస్య ప్రదర్శన, ఆదివారం అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి విశేషాలంకరణ, అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి రథోత్సవం, మేళతాళాలతో గ్రామ ఊరేగింపు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి విశేషాలంకరణ, అమ్మవారి సన్నిధిలో మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్న ప్రసాద కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర, మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు. భక్తులందరూ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఉత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అమ్మవారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి పెద్దల ముహూర్తం నిర్ణయించుకుని మరి రాఖీ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం యొక్క నిర్వహణ జరుగుతుంది. ఇది 3 సంవత్సరాలు అవుతుంది. గుడి పగల కొట్టి ఇది 3వ సంవత్సరం నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇచ్చిన డబ్బులు ఆ దాతలు ఇచ్చిన గుడి నిర్మాణం పూర్తి చేశాం. అలాగే ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వస్తూ ఇక్కడ పూజలు జరిపించుకుంటున్నారు. ఆ వచ్చిన వారందరికీ కూడా తల్లి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ తల్లి కలగజేస్తుంది. అందుకని వాళ్ళు ఇచ్చిన సహాయంతో ఇంత విజయమైన ఉత్సవాల్ని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నామంటే వారందరూ ఆ తల్లి కల్పించి వాళ్ళు వచ్చి ఇచ్చిన డబ్బులతోనే మేము ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి అనేక పెద్దలు మనకి ఇక కొల్లు రవీంద్రరావు గారి మన మినిస్టర్ గారు కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు 9. అలాగే బోండా ఉమార్ లోకల్ ఎమ్మెల్యే గారు, అనేక ప్రాంతాల నుంచి పెద్దలు, ఇంకా ఢిల్లీ నుంచి 1-2 సంఘ పెద్దలు వస్తున్నారు. అందరికీ కూడా వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 9వ 10వ తారీఖున అమ్మవారి గ్రామ ఊరేగింపు చేయాలని, 9వ రోజున కలిసి ఊరేగింపు జరిగిద్ది, 10వ తారీఖున అమ్మవారి రథోత్సవ ఊరేగింపు జరిగిద్ది. అలాగే 11వ తారీఖున అమ్మవారి సన్నిధిలో గతంలో మేము 5,000 మందికి భోజన వసతులు కల్పించాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా కూడా వాటికి సంబంధించినవన్నీ సమకూర్చుకున్నాం. బ్రహ్మాండంగా అమ్మవారి అన్నప్రసాదాన్ని కూడా ఖచ్చితంగా భక్తులంతా వచ్చి ఇచ్చి వారు చక్కగా అన్నప్రసాదాన్ని స్వీకరించాలని, ఆ తల్లి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబద్ధతతో పనిచేసిన నాయకుడు వల్లూరు శ్రీమన్నారాయణని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ 57 ఏళ్లుగా పార్టీలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై శ్రీమన్నారాయణ సేవలను ప్రశంసించారు. అద్వానీ వాజ్పేయి ప్రచారం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. జట్కా బండ్లపై తిరిగి వాజ్పేయి అద్వానీతో ప్రచారం చేసిన రోజుల నుంచే శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబద్ధతతో పనిచేస్తారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అయితే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో కూడా స్పష్టంగా తెలియని స్థితి ఉందని కామెంట్ చేశారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సులు రాకపోకల్లాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరొక దాన్ని చేరేటప్పుడు సిద్ధాంతాలు కారణాలు ఉండేవని, కానీ నేడు డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయాలకు తగదని వ్యాఖ్యానించారు. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న 2 విషయాలు మనందరూ గుర్తుపెట్టుకో. ఒకటి, కార్యకర్త అంటే ఎలా ఉండాలి? ఏ పార్టీ అయినా కార్యకర్త అంటే కార్యాన్ని చేసేవాడు, దానికి కర్త. అలాంటి వాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా సామాజిక కార్యకర్తలే కాదు, రాజకీయాల్లో ఉండేవాడు ముఖ్యంగా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నమ్మిన ధ్యేయం కోసం పనిచేయాలి, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అని చెప్పని తన జీవితాన్ని అర్పించే విధంగా పనిచేస్తూ ఉండాలి. పార్టీ ఏమి చెప్పినా, చిన్న పనైనా పెద్ద పనైనా దాన్ని తప్పనిసరిగా చూసా తప్పకుండా ఆచరిస్తున్నారు. నేను రాజకీయాల్లో చేరినప్పుడు నా వయసు చాలా తక్కువ. వాజ్పేయి గారు నెల్లూరు వస్తున్నారంటే మైకులో
ఈరోజు సాయంత్రం వాజ్పేయి గారు నెల్లూరు టౌన్ హాల్లో లేకపోతే కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, అక్కడికి వస్తారు మీరు అందరూ రాయండి అని మైకులు అనౌన్స్మెంట్ చేసేవాడు నేను జట్కా బండిలో. అప్పుడు ఆటో నడిపే శక్తి కూడా పార్టీకి లేదు. జట్కా బండిలో తిరిగి వాజ్పేయి గారు, అద్వానీ గారు, సుందర్ సింగ్ భండారీ గారు, నానాజీ దేశ్ముఖ్ గారు ఇలాంటి మహనీయులు వస్తుంటే వాళ్ళ గురించి మైకులు అనౌన్స్మెంట్ చేసేవాడిని. కాలేజీలో యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా రాత్రి పూట ఖాళీ దొరికితే గోడల మీద పార్టీ గురించి రాసేవాడు. నా అక్షరాలు ఒక్కోసారి నాకే అర్థమయ్యాయి. అలా ఉండే మొదట్లో అక్షరాలు, మాటలు పొందిగ్గా ఉన్నా అక్షరాలు అంత అందంగా ఉండేవి కాదు. తర్వాత క్రమేపీ ఆ గుర్తు వేయాలంటే కూడా అప్పుడు దీపం గుర్తు నాకు బాగా గుర్తు. ఆ గుర్తు వేయాలంటే సరిగ్గా కుదిరేది కాదు. నాకు ఎవరో చెప్పాడు, ఆ ముసలివాళ్ళు దగ్గినప్పుడు కింద పెడతారు, చిన్న వెదురు వాటితో తయారు చేసి దాన్ని పెట్టేవాళ్ళు. అలా ఉందర బొమ్మాది దీపంలాగా లేదనేవాడు మొదట్లో. ఆ నిదానంగా అది కూడా అలవాటు కావడంతో దీపంలాగా వచ్చింది. ఇలా ప్రతి స్థాయిలో కూడా చిన్నప్పటి నుంచి ఇలా చదువుకొని పార్టీ వైపు ఆకర్షితులై, జనసంఘ వైపు ఆకర్షితులై, ఆ తర్వాత జనతా పార్టీ కార్యకర్త అయి శ్రీమన్నారాయణ జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాడు. ఏ పదవిని ఆకాంక్షించకుండా ఉండేవాడు ఎవరి రోజుల్లో. పదవి కోసం పోటీ పడకుండా లేదా పదవి రాలేదని విచారపడకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా అదే పార్టీలో నమ్మకంగా రాజకీయంగా ఎదగడమవుతుందో ఇది చాలా చిన్న విషయం కాదు. రాజకీయ కార్యకర్తలందరికీ ఆదర్శప్రాయంగా శ్రీమన్నారాయణ జీవితాన్ని తీసుకోవాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయి, సాంప్రదాయాలు తగ్గిపోయాయి, స్థాయి మర్చిపోయి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నాను. భాష కూడా అసహ్యకరంగా ఉంటుంది. మనం రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు, చూసేటప్పుడు, చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక పద్ధతి. ఎందుకంటే మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. అందువల్ల మన ప్రవర్తన ఏంటనేది మన నాయకుల నుంచి మనం తెలుసుకోవాలి. ఆ పార్టీ అంటే ఆ పార్టీలోనే ఉండేవాడు. వెంకటేశ్వర రెడ్డి ఒక ఆయన ఉండేవాడు విజయవాడ, సోదర పార్టీ. నాకు ఆ రోజుల్లో గుర్తు, రతన గారి సీనిదాయి. వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళు మారేయాలని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉంది రాజకీయ పరిస్థితి అంటే మనం ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కావాలి. నేను మనం నవ్వుతూ చెప్పాను, ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సుల రాకపోకలు, ఏ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అని బోర్డు వేస్తుంటారు. అలాగే రాజకీయ నాయకుల రాకపోకలు అని ప్రతి ఊళ్ళో ఒక బోర్డు పెట్టండి అయ్యా. ప్రస్తుతం తాజాగా పలానా ఆయన ఈ టైంలో ఈ గంటలో ఈ పార్టీలో ఉన్నాడు. ఇది నేటి ఉదయం వార్త. నేను నవ్వుతూనే ఎందుకు చొరకట్టించారంటే కొంత తెలిసి రావాలి. అంతటి విలువలేని పనులు చేస్తున్నారు కొంతమంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఆ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ పార్టీ నేతలు విలాసవంతమైన జీవితం గడిపారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గొట్టపాటి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి స్కామ్ సొమ్ముతో హీరోయిన్లతో కలిసి ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బంధువులు, సన్నిహితులేనని ఆరోపించారు. రాజకేశరెడ్డి ఎవరు తెలియదని, ఆయన వయసు సుజాత రెడ్డికి అల్లుడు కాదని జగన్ చెప్పగలరా? రాజకేశరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి బంధువులు కాదా? చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రకటించే ధైర్యం ఉందా అని వారు సవాల్ విసిరారు. వైసీపీ నేతలను ఈ విషయంపై ప్రశ్నిస్తే తమకు ఏమీ తెలియదని, స్కామే జరగలేదని చెప్పడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఈ మొత్తం లిక్కర్ స్కామ్ కు సూత్రధారి కింగ్ పిన్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డేనని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపించారని అన్నారు. ఈ ఫోటోని నమ్మొద్దని, నమ్మితే సంక నాగిపోతారని నేను ముందే చెప్పాను అంటూ తన పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తారు. ఇటీవల విజయసాయి రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ జరిగింది కానీ తమకు సంబంధం లేదని చెప్పడాన్ని ప్రస్తావించారు. పార్టీలో కీలక నేతగా వైజాగ్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న వ్యక్తి అలా చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఎవరు వెంకటేష్ నాయుడు? మీ ఓడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఈజ్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్
వైఎస్ సుజాతారెడ్డి మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకసిరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. వాడు ఇంకొకడు మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు, ఎవడయా ముప్పిడి అవినాష్ రెడ్డి? రాజకసిరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? అది ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో? మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేందా? ఆ ఫ్లైట్లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్లేంది, ఒక్కొక్కడు ఒక మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోపోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్లో. ఈరోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకసిరెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు. వాడి పేరేందా? చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలీదు, మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలీదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా, చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు దీనికి సూత్రధారి, ది కింగ్ మ్యాన్, మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయిరెడ్డి మా పొట్టబ్బాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాగిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి ఎక్కడ ఏం చేశాడు? సాయి సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాకిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయిరెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు, సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తాజా రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15 ఉచిత బస్సుల ప్రారంభ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సూచన. నైపుణ్యాల పెంపు ద్వారానే యువతకు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నామన్న మంత్రి నారా లోకేష్. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అందరం కష్టపడి పనిచేస్తున్నామని వ్యాఖ్య. వైసీపీ నేతలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం వైసీపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తుందని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.